నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబును మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన శ్రేణులు పోలవరం విజయంపై సంతృప్తిని వ్యక్తం చేసిన వైనం. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద అన్న సమారాధన, పలువురు ప్రముఖుల హాజరు. ఎన్డీఏ కూటమి విజయం పట్ల జంగారెడ్డిగూడెం 3వ వార్డులో సంబరాలు, కేక్ కట్ చేసిన టీడీపీ నాయకులు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సౌభాగ్య థియేటర్ ఆవరణ జై కరాటం నినాదంతో దద్దరిల్లింది. పోలవరం ఎమ్మెల్యేగా జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు గెలుపొందడంతో పలువురు నాయకులు, కార్యకర్తలు మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూలమాలలు, పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా గతంలో కరాటం రాంబాబు చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకున్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించాలని కోరారు. దీనికి కరాటం రాంబాబు స్పందిస్తూ ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి బాటలో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సబ్ గారి వీధిలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ రాజేష్, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు కంచర్ల విష్ణులతో పాటుగా పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ మున్సబ్ గారి వీధిలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద గత 20 సంవత్సరాలుగా హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. అభయాంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 15వ వార్డు ప్రెసిడెంట్ నాయుడు శ్రీను, సెక్రటరీ సంబాని వెంకటేశ్వరరావు, నాయకులు కంచర్ల రమేష్, కమల్ల శివ, రాబోలు రామకృష్ణతో పాటుగా టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫోటో కదా వచ్చాను, ఫోటో కాదు. రోజు జంగారెడ్డిగూడెం 15వ వార్డు మున్సిపల్ గారి వీధిలో వీంచేసి ఉన్న మన హనుమాన్ జయంతి వేడుకల్ని మన ఈ యొక్క ఓర చెరువు భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. మరి గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ
మరి ముందుకు వెళ్తుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమం చాలామంది భక్తులు కూడా ఎంతో ఇదిగా పాల్గొని మరి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా 20 సంవత్సరాల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు. మరి అలాగే మున్సిపల్ గారి వీధిలో ఉన్నటువంటి ఈ యొక్క యువసర్వీ ఏరియాలో కూడా మొన్న ఎలక్షన్లో కూడా మంచి భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారు. మరి ఆ భగవంతుడు మా ఆశీస్సులు ఈ యొక్క మున్సిపల్ గారి వీధిలో ఉన్నటువంటి అందరికీ కూడా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 15వ వార్డు ప్రజలందరికీ కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ తరఫున మీ యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో జంగారెడ్డిగూడెం పట్టణంలో కూటమి పార్టీల శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా గురువారం పట్టణంలోని 3వ వార్డులో టీడీపీ నాయకులు కొంచాడ ఉమాప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తల సమక్షంలో నాయకులు కేకును కట్ చేసి కూటమి పార్టీల అధినేతలకు, విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు చెరుకూరి శ్రీధర్, షేక్ ముస్తాఫాలు మాట్లాడుతూ చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ విజయం సాధించడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేశారన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలను మెప్పించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటిగుంట రాము, నాయకులు మండవ లక్ష్మణరావు, కొండ్రెడ్డి కిషోర్, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్థానిక వార్డులో ప్రజలందరూ కూడా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ వార్డులో విజయానికి మరి నాయకులు, లోకల్గా ఉన్నటువంటి నాయకులు కొంచాడ ప్రసాద్ గారు, కాశీ గారు, అలాగే శ్రీను గారు, మరి సాగర్ గారు, సుబ్బారావు, అప్పికొండ సుబ్బారావు గారు, మరి ఇలాంటి వాళ్ళంతా కూడా కష్టపడి ఈ వార్డులో జనంతో మమేకమై మరి మన పథకాలు వివరించి మన విజయానికి తోడ్పడినటువంటి ఈ నాయకులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ వార్డుకి సంబంధించి మీ అందరికీ కూడా పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ప్రజలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ మరి మా నాయకుల ద్వారా మీకు మీ పరిష్కారం దిశగా తీసుకెళ్తామని హామీ ఇస్తా ఉన్నాం. మరి ఈరోజు ఇక్కడ 3వ వార్డులో కొంచాడ ఉమాప్రసాద్ ఆధ్వర్యంలో మరి వార్డు ప్రజలంతా కూడా కలిసి ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ 3వ వార్డు తెలుగుదేశం పార్టీకి మంచి ఆదరణ ఉన్న వార్డు ఇది. ఈ వార్డులో 441 ఓట్లు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావటం జరిగింది. మరి ఇంత చక్కటి విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధమైన వాగ్దానాలు ఇచ్చినాయో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడానికి కృషి చేస్తుందని చెప్పేసి మరి అదే రకంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ముఖ్య పోషించటం, చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీలో రెడ్ కార్పెట్ పరిచి మరి అక్కడ స్వాగతం చెప్పటం, జాతీయ పత్రికలు, అంతర్జాతీయ పత్రికలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఘనత గురించి, ఆయన గొప్పతనం గురించి మరి రాయటం, మరి టీవీలో లైవ్ అవటం చూసి తెలుగుదేశం పార్టీ నాయకులుగా, ఒక తెలుగువాడిగా గర్వంగా మరి రోజున చెప్పుకోగలుగుతున్నాం. శ్రీరామచంద్ర సంస్థలు ప్రారంభించి 32 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తమ బ్యాంక్ ఖాతాదారులకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నామని శ్రీరామచంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని రామచంద్ర మ్యాక్స్ సొసైటీలో జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ కృష్ణారావు మాట్లాడారు.
తమ సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో తమ సేవలను మరింత విస్తృతంగా పెంచేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. అదేవిధంగా మేనేజర్ వివిఎస్ జగదీష్ కుమార్ మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా పెంచిన వడ్డీ రేట్లను వివరించారు. ఈ సమావేశంలో హెచ్ఆర్ విభాగం పరిశీలకులు చిక్కాల సత్యనారాయణ, చార్టెడ్ అకౌంటెంట్ పసుమర్తి గణేష్, అసిస్టెంట్ మేనేజర్ హరిబాబు, ఏవో రమేష్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్ర గ్రూప్ సంస్థలో ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మా ఖాతాదారులకు మంచి వడ్డీ ఇవ్వాలనే ఉద్దేశంతో వడ్డీ రేట్లు ఇచ్చడం జరుగుతుంది. అలాగే 3 years కి 12%, 6 years 40 days కి డబల్, అలాగే నెల రోజులు వేసుకునే డిపాజిట్ కూడా 9% ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర డిపాజిట్ చేసినటువంటి వారు అందరూ కూడా కోరిక మేరకు ఈ రోజు వడ్డీ రేటు పెంచడం జరిగింది. రామచంద్ర సేవలో మరింత విస్తృతపరుస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా వందనపు సురేష్ గారు అల్లుడి గారు అయినటువంటి గణేష్ గారిని ఫుల్ టైం ఆడిటర్ గా నియమించుకోవడం జరిగింది. అదే విధంగా కస్టమర్లకి ఇంటికి సేవ చేయాలనే ఉద్దేశంతో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ని కూడా త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాగే రామచంద్ర సేవలో ఎక్స్ట్రాడినరీగా ఈ ఏరియా ప్రజలందరూ వినియోగించడానికి వీలుగా ఎప్పుడు అడిగితే అప్పుడు సొమ్మిచ్చే సంస్థగా సర్వీస్ చేయడం జరుగుతుంది. రామచంద్ర బాగుంటే మేము బాగున్నాము అనే టాక్ జరుగుతుంది. దీన్ని ఇంకా పటిష్టమైన వ్యవస్థగా తయారు చేసి మంచి సేవలు అందిస్తామని, రామచంద్రలో జాయిన్ అయిన ప్రతి ఇన్వెస్టర్ ని, ప్రతి డిపాజిట్ దారుడికి మేము చేసే సేవలో ఒక సేవకులుగా, రామచంద్ర సేవకులుగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ, శ్రీ రామచంద్ర సంస్థలు మొదలుపెట్టి 32 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శ్రీ రామచంద్ర బ్యాంక్ నందు వడ్డీ రేట్లు పెంచడం జరిగింది. 15 రోజుల నుండి 29 రోజుల వరకు 6% వడ్డీ, 30 రోజుల నుండి 178 రోజుల వరకు 9% వడ్డీ, అలాగే 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, అలాగే 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాలు 40 రోజులకు 12% వడ్డీ అనగా మీ సొమ్ము రెట్టింపు వచ్చే అవకాశం ఉంది. అలాగే 1 సంవత్సరం పైపైన డిపాజిట్లకి నెలవారీ తీసుకునే వడ్డీ 9% ఇవ్వడం జరుగుతుంది. శ్రీ రామచంద్ర బ్యాంక్ గత 24 సంవత్సరాల ప్రస్థానంలో కస్టమర్స్ కి రేపు అని చెప్పకుండా కస్టమర్ సర్వీస్ ఇచ్చే సంస్థ శ్రీ రామచంద్ర అని గర్వంగా తెలియజేస్తున్నాం. ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ కి, కస్టమర్స్ కి నెలవారీ వడ్డీ ఇస్తూ అందరికి ఉపయోగపడిన సంస్థ శ్రీ రామచంద్ర బ్యాంక్. ప్రజారంజక పాలనను అందించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ తెలిపారు. చింతలపూడి ఎమ్మెల్యేగా గెలుపొందిన సొంగ రోషన్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన చింతమనేని ప్రభాకర్లను రామ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పలు అంశాలపై చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పెసరగంటి జయరాజ్, నాయకులు కాసాని ప్రసాద్, లాగు సురేష్, బోడా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డోర్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ తప్ప ఇన్కమింగ్ అనకూడదు ఎవరో. కానీ రామ్ కుమార్ నువ్వు కూడా పెద్ద జాగ్రత్త అయిపోయావు. అంత పెట్టదు చాలు. నువ్వు కాబట్టి నన్ను పెట్టి ఎవరు కష్టపడ్డారు, పనిచేశారు. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం.
బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్ సందర్శించండి. 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 9542329490. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత, దీనికోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద డ్వామా ఆధ్వర్యంలో 4500 ఎకరాల్లో పళ్ల మొక్కలు పెంచాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా 3000 ఎకరాలను గుర్తించి అంచనాలు తయారు చేసినట్లు చెప్పారు. ప్రహారీ గోడ ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, సంస్థల్లో పళ్ల మొక్కల పెంపకానికి ప్రతి మండలంలో విద్యా సంస్థలకు గుర్తించి అంచనాలు తయారు చేయడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పంచాయతీ, ప్రభుత్వ భూముల్లో మొక్కల పెంపకానికి 45 ఎకరాలు గుర్తించామన్నారు. రోడ్ల వెంబడి, కాల్వగట్ల వెంబడి 75 కిలోమీటర్ల మేర మొక్కల పెంపకానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ రాము, కలెక్టర్ ఏవో కాశీ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం తెలిపారు. ఏలూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పాఠశాలల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు మండల కేంద్రాలకు చేరుకున్నాయని, త్వరలోనే పాఠశాలలకు చేరుస్తామన్నారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న నాడు నేడు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి అన్నారు. 10వ తరగతి సప్లిమెంట్ పరీక్షల జవాబు పత్రాలు మూల్యాంకన వచ్చే నెల 6, 7, 8, 9 తేదీల్లో ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని డిఈఓ అబ్రహం స్పష్టం చేశారు. పాఠశాల విద్యాశాఖ జిల్లా వ్యాప్తంగా జూన్ 12వ తారీఖున స్కూల్స్ రీఓపెన్ చేయడం జరుగుతుంది.
ఇది అన్ని మేనేజ్మెంట్ స్కూల్స్ కూడా అదే రోజు రీఓపెనింగ్ అవుతాయి. ముఖ్యంగా గవర్నమెంట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి స్కూల్స్లో ప్రిపరేటరీ యాక్టివిటీస్ అన్నీ కూడా స్టార్ట్ చేసాం. జూన్ 12వ తారీఖు స్కూల్ రీఓపెనింగ్ అయ్యే టైంకి పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం ఆల్రెడీ హెడ్ మాస్టర్స్, ఎంఈఓలు, టీచర్లు అందరూ కూడా స్కూల్కి అటెండ్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి టెక్స్ట్ బుక్స్ అండ్ అదర్ మెటీరియల్ ఆల్రెడీ మండల్ హెడ్ క్వార్టర్స్కి పంపించడం జరిగింది. అవి జూన్ ఫస్ట్ వీక్లోనే స్కూల్ పాయింట్కి పంపిస్తాము. అలాగే ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. 24 నుంచి 3వ తారీఖు వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అట్లాగే ఫస్ట్ నుంచి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. దాని తర్వాత స్పాట్ వాల్యుయేషన్ 6, 7, 8, 9వ తారీఖులో సప్లిమెంటరీ స్పాట్ వాల్యుయేషన్ కూడా జరుగుతుంది. ఒకవైపు ఆ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా అటవీ శాఖ వైల్డ్ లైఫ్ అధికారి కె హిమశైలజ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏలూరు మాధవపురం వలస పక్షుల కేంద్రంలో ఎన్సీసీ విద్యార్థులకు పర్యావరణంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వాతావరణం సమతుల్యం కాపాడటం కోసం విద్యార్థి దశ నుండే మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రాణకోటి మనుగడకు పర్యావరణం ముప్పు ఒక సమస్యగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే విచ్చలవిడితనంగా ప్లాస్టిక్ వినియోగం వల్ల కూడా వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయన్నారు. ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా జూట్, కాగితంతో తయారు చేసిన వస్తువులను వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ 19 ఆంధ్ర బెటాలియన్ అధికారి కల్నల్ సౌరభ్ ముఖర్జీ, అధికారులు పాల్గొన్నారు. పెట్టండి అమ్మా లోపల. మన భూమి మన ఫ్యూచర్. మన భూమిని మనం కాపాడుకుంటే వెట్లాండింగ్ తెలియదు అంతే. ఏంటంటే చాలా రకాల పక్షులు వచ్చాయి. వెల్కమ్ ఆల్. వెల్కమ్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే మనం అందరం కూడా ఇంట్లో బర్త్డేలు జరుపుకుంటుంటాం, మ్యారేజ్ డేలు, యానివర్సరీస్ అన్నీ జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాం? అది ఫ్యాక్టే. కానీ ఎందుకు జరుపుకుంటామంటే ఒక సెలబ్రేషన్. మనం ఆ రోజును గుర్తు తెచ్చుకోవటం, ఆ రోజు మనం ఏం చేయాలి అని మన బాధ్యతని మనం మెమరీస్ చేసుకోవటం, మన బాధ్యతని గుర్తు తెచ్చుకోవటం అనేది ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు కూడా ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా దేశ పౌరులుగా మనం ఏం చేయాలి, మన రోల్ ఏంటి, మన కర్తవ్యం ఏంటి, మనం ఎలాంటి వాతావరణంలో ఉంటున్నాము, మనం ఏం చేస్తే ఇప్పుడున్నటువంటి వాతావరణం అనేది ఇంప్రూవ్ అవుతుంది, భవిష్యత్తు తరాలకి మనం ఎలాంటి వాతావరణాన్ని మనం ఇవ్వగలం, ఇలాంటి విషయాలన్నీ మనం గుర్తు తెచ్చుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో, మన రెస్పాన్సిబిలిటీస్ గుర్తు తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మనము ఎన్విరాన్మెంటల్ డే అనేది జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఏంటంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ అనేది తీసుకుంటారు. ఈ సంవత్సరం 2024లో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ల్యాండ్స్ డెసర్టిఫికేషన్. ఇప్పుడు మీరు ఇక్కడ చదువు ఉంటే బ్యానర్ను కూడా రాసి. వృద్ధులు, వికలాంగుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు సీలం కృష్ణంరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు సీలం కృష్ణంరాజు పుట్టినరోజును పట్టణంలోని అమ్మా నాన్న వికలాంగుల సంస్థలు జరుపుకున్నారు. ఆశ్రమంలోని వృద్ధులకు భోజనం అందజేశారు. అదేవిధంగా పళ్ళు, స్వీట్లు కూడా అందించారు. తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం చేయడం ఎంతో సంతోషంగా ఉందని సంతృప్తిని వ్యక్తం చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబును మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన శ్రేణులు. పోలవరం విజయంపై సంతృప్తిని వ్యక్తం చేసిన వైనం. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద అన్న సమారాధన. పలువురు ప్రముఖుల హాజరు. ఎన్డీఏ కూటమి విజయం పట్ల జంగారెడ్డిగూడెం 3వ వార్డులో సంబరాలు. కేక్ కట్ చేసిన టీడీపీ నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.